హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మనం ఈరోజు అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. మనం ఆ స్టాక్ గురించి ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసాము అండ్ ఆ స్టాక్ బాగా పెరిగిపోయింది చెప్పాలంటే. నియర్లీ 200% దాకా పెరిగింది చెప్పాలంటే స్టాక్ అయితే. మెయిన్ థింగ్, రీసెంట్ టైమ్స్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ఈ స్టాక్ని ఇప్పుడు సెల్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్, నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను. నేనైతే హోల్డ్ చేస్తున్నాను. స్టిల్ 170% నియర్లీ ప్రాఫిట్ అయితే హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే వాల్యుయేషన్స్ అయితే చాలా హైగా ఉంది. ఆల్మోస్ట్ 160-169 పీఈలో అయితే ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. డెఫినెట్లీ హై వాల్యుయేషన్స్. మనం ఈ టైంలో హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది చెప్పాలంటే. దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో ఉన్న పాజిటివ్స్ కానీ అసలు ఏది ట్రిగ్గర్ చేస్తుంది అంత వాల్యుయేషన్స్ కానీ చూద్దాం. తర్వాత మేనేజ్మెంట్ గైడెన్స్ ఏమి ఇచ్చారు, మన గ్రోత్ ఎంతలో గ్రోత్ ఉంది మనం చూద్దాం. అండ్ దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్స్ అయితే చేద్దాం. మనం ప్రాక్టికల్గా చూద్దాం అండ్ మా అన్ని ఎజంప్షన్స్ కూడా మనం వేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ అయితే వేద్దాము. మొత్తం కంపెనీ గురించి చూసిన తర్వాత మనం ఫైనల్ డెసిషన్కి అయితే వద్దాం. అట్ లాస్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం ఈ టైంలో అనేది చూద్దాం. బిఫోర్ ఆ కంపెనీ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు మీకు ఒక 2 పాయింట్స్ మీకు మెయిన్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్దాం అనుకున్నాను కానీ ఎంతమంది ఆ టైంలో లాస్ట్ ఆఫ్ ద వీడియో చూస్తారన్న దాంతో నేనైతే ముందు చెప్తున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కొన్ని మల్టీ బ్యాగర్స్ అయ్యాయి చెప్పాలంటే. నేను ఒక 10 బ్యాగర్స్ కూడా నేను చూశాను. అండ్ కొన్ని మిస్ చేసుకున్నాను, లైక్ శక్తి పంప్స్ నేను మిస్ చేశాను. అండ్ కొన్ని టిప్స్ ఇండస్ట్రీస్ కానీ కొన్ని మధ్యలో నేను సెల్ చేసేసాను అనమాట. కొన్ని మిస్ అయ్యాయి. చాలా ఫ్యూ మాత్రమే నేను మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే చూశాను. దానిలో మోస్ట్లీ నేను చూస్తే నేను మెయిన్గా యూఎస్ స్టాక్స్లోనే ఎక్కువ సంపాదించాను నేను చెప్పాలంటే. మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయినా కానీ అంటే కొంచెం మంచి రిటర్న్స్, ఓవరాల్ రిటర్న్స్ వైజ్ నేను సిఏజిఆర్లో నేను చూసినప్పుడు నేను యూఎస్ మార్కెట్లో ఎక్కువ వచ్చిందనమాట. ఎందుకు అనే పాయింట్ నేను చూసినప్పుడు, ఫస్ట్ థింగ్, నేను యూఎస్ మార్కెట్ని డైలీ ట్రాక్ చేయను. నేను ఎక్కువ ఇండియన్ మార్కెట్ లాగా నేను డైలీ ట్రాక్ చేయను. నా పోర్ట్ఫోలియోని అయితే నేను ఓపెన్ చేయను. సో దట్ నేను ఎక్కువ ట్రాక్ చేయకపోవడంతో నేను ఒకవేళ షేర్ ప్రైస్ బాగా పెరిగిపోయినా 100-200% పెరిగిపోయినా కూడా నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. కొన్ని లైక్ పాలంటీర్ టెక్నాలజీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్న తర్వాత కూడా పెరిగింది అనమాట అది. అండ్ ఇలాగా అంటే మనం డైలీ నేను చూసుకోకపోవడం వల్ల కొన్ని అంటే మన మైండ్ అయితే మనం ట్రిగ్గర్ చేస్తుంటుంది అనమాట. వాల్యుయేషన్స్ హైలో వెళ్ళిపోయింది, మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అయితే వస్తుంటుంది. సో దట్ అది నాకు హెల్ప్ చేసింది నేను డైలీ ట్రాక్ చేయకపోవడం. వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. నాకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావడమే కాకుండా ఓవరాల్ పెద్ద స్టాక్స్లో కూడా నేను చెప్తే గూగుల్ కానీ ఇంకా చైనా స్టాక్స్లో కూడా అలీబాబా అండ్ రీసెంట్ టైమ్స్లో బాగానే పెరిగాయి అవి కూడా. అండ్ నాకు న్యూస్ ఎక్కువ నేను తీసుకోను. నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ ఎక్కువ అప్పుడప్పుడు ట్రాక్ చేస్తుంటాను కానీ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల నేను అవి సెల్ చేయకుండా హోల్డ్ చేశాను. సో దట్ రిటర్న్స్ కూడా బాగానే వచ్చాయి అనమాట. అది వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ ఎప్పుడు అంటే ఇన్వెస్ట్ చేశాను అనేది కూడా ఇంపార్టెంట్ చెప్పాలంటే. యూఎస్ మార్కెట్ నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు 2022 మధ్యలో. అప్పుడు స్టాక్ మార్కెట్ బాగా పడిపోయి చాలా నెగిటివ్ అయిపోయింది అనమాట. మన ఇండియన్ మార్కెట్ కొంచెం లైట్గా అయింది కానీ యూఎస్ మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది ఆ టైంలో. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ నేను తీసుకుంది. ఇప్పుడు కూడా నేను ఏదైనా మన ఎకానమీ కానీ ఓకే స్టాక్స్ కానీ చూసినప్పుడు బాగా డౌన్ఫాల్లో బాగా నెగిటివ్ ఉన్న టైంలో మనం బై చేసినప్పుడు, అంటే అన్ని స్టాక్స్ కాదు కొన్ని మంచి స్టాక్స్ ఆ స్టేజ్లో మనం బై చేసినప్పుడు డెఫినెట్లీ మనం హోల్డ్ చేసి 1 or 2 years మనం పేషెన్స్గా ఉంటే డెఫినెట్లీ మనం మంచి రిటర్న్స్ అయితే మనం చూడొచ్చు. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు కూడా ఒక మంచి స్టాక్ ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ దేని వల్ల కానీ పడినప్పుడు మనం బై చేయాలి. మంచి స్టాక్ అది కూడా మెయిన్గా చెప్పాలంటే. అండ్ మళ్ళీ పెరుగుతుందన్న దాంతోనే కొనాలి. అంటే ఏదైనా పెరుగుతుందన్న మీకు మోట్ ఫ్యూచర్ గురించి తెలిస్తేనే బై చేయాలి. అండ్ హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. మనకి ఒక 100-200% పెరిగిపోయినా కూడా మనకి పర్లేదు, మనకి అంటే ఇప్పుడు కోసం కాదు అని హోల్డ్ చేస్తే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే మనం చూడొచ్చు. కానీ ఇది అన్ని స్టాక్స్కి అయితే వర్తించదు. ఎందుకంటే మనకి చాలా స్టాక్స్ లాగా 100-200% పెరిగిన తర్వాత కన్సోలిడేషన్ ఫేస్కి అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట చాలా స్టాక్స్. అవి మనకి ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్కలా చూస్తూ ఉండాలి చెప్పాలంటే. మనకి అంతలా పెరిగిపోయిన తర్వాత చాలా వరకు ఆల్మోస్ట్ 70-80-90% స్టాక్స్ మనకి కన్సోలిడేషన్ కానీ కొంచెం డౌన్ఫాల్ కానీ చూస్తుంటాం. మనం ఈ కేసులో చూద్దాం అపోలో మైక్రో సిస్టమ్స్ మనకి ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం కంపెనీ కాన్ఫరెన్స్ కాల్ చూద్దాం. మనం ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్లో వీళ్ళ కాల్ మేనేజ్మెంట్ ఏం చెప్పారో చూసిన తర్వాత మనం లాస్ట్ డిసైడ్ అవుదాం. వీళ్ళు ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు వీళ్ళు మంచి గ్రోత్ అయితే చూశారు ఈ జూన్ క్వార్టర్లో. మన రెవెన్యూస్లో చూస్తే మనకి 46% year-on-year గ్రోత్ అయితే వచ్చింది. ఎబిటాలో కూడా మంచి గ్రోత్ 83% అయితే వచ్చింది. మెయిన్గా వీళ్ళకి మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. మనకి 25% నుంచి 31%కి మంచి ఇంప్రూవ్మెంట్ చెప్పాలంటే 6% మార్జిన్ అయితే పెరిగింది. సో దట్ వీళ్ళకి ప్యాట్ మనం చూస్తే 110% అయితే పెరిగింది. మోర్ దాన్ 100% అయితే వీళ్ళకి ప్యాట్ పెరిగింది. మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఇది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వీళ్ళకి ఆర్డర్స్, మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట. ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వీళ్ళకి 113 crore అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ సిస్టమ్స్ పైన వీళ్ళకి ఆర్డర్ అయితే వచ్చింది.
ఇది చాలా క్రిటికల్ ఆర్డర్ అని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు క్రిటికల్ సిస్టమ్స్ అయితే వీళ్ళు దీనిలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. దీనిలో వీళ్ళకి టెక్నాలజీ ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. దీనిలో బోత్ సివిల్ అండ్ మిలిటరీ బోత్ రెండిట్లో ఉందన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ లో వీళ్ళు సివిల్ అండ్ మిలిటరీ రెండిట్లో కూడా ఈ ఏవియానిక్స్ దానిలో అయితే అంటే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే వీళ్ళ క్రెడిట్ రేటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది, అప్గ్రేడ్ అయితే అయిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ క్యాపెక్స్ మనం చూస్తే వీళ్ళకి phase 2 క్యాపెక్స్ అండర్వే, వీళ్ళు అనుకున్నట్లే షెడ్యూల్ ప్రకారం అయితే జరుగుతుంది, డిలేస్ అయితే ఏం అవ్వట్లేదని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ కొత్తగా హైదరాబాద్ లో మన యూనిట్ 3 మనం వీళ్ళది అయితే అక్టోబర్ 2025 కి అయితే ఆపరేషన్ లోకి అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ అక్టోబర్ లోకి ఫుల్లీ ఆపరేషనల్, డిసెంబర్ 2025 కి అయితే ఫుల్లీ ఆపరేషన్ లోకి అయితే వస్తుందంట. అండ్ నెక్స్ట్ వీళ్ళు చూస్తే 400 crores ప్లస్ అయితే వీళ్ళకి ఫండ్ రైజ్ అయితే చేశారు. ఇది వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే చేశారు, క్యాపెక్స్ కోసం కాదు, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అయితే వీళ్ళు చేశారు. వీళ్ళకి మెయిన్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ కావాలి వీళ్ళు ఇండస్ట్రీలో, మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ కూడా. ప్రెసెంట్ అయితే వీళ్ళకి 100 crores అయితే రిసీవ్ అయింది, ఇంకా 325 crores అయితే ఇంకా రిసీవ్ అవుతుంది నెక్స్ట్ 4 months లో బ్యాలెన్స్ ద్వారా అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అయితే కొంచెం రిడ్యూస్ అయితే అవుతుంది, ఎక్స్పెక్టెడ్ 100 to 120 days కి అయితే రిడ్యూస్ అవుతుంది నెక్స్ట్ FY27 నుంచి అని వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ పాజిటివ్. నెక్స్ట్ మనం వీళ్ళ బిజినెస్ అవుట్లుక్ అండ్ గైడెన్స్ మనం చూస్తే వీళ్ళ మేనేజ్మెంట్ రెవెన్యూస్ 45% నుంచి 50% CAGR తో గ్రో అవుతుంది నెక్స్ట్ 2 years FY26 FY27 అని వీళ్ళు చెప్తున్నారు. మెయిన్ గా వీళ్ళ కోర్ బిజినెస్ మాత్రమే, ఎక్విజిషన్ కాకుండా కొత్తగా వీళ్ళు ఒక ఎక్విజిషన్ చేశారు కదా ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ అని, ఆ కంపెనీది రెవెన్యూస్ యాడ్ కాకుండానే వీళ్ళకి మాత్రం 50% గ్రోత్ లో వీళ్ళు గ్రో అవుతారని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ మార్జిన్స్ అవుట్లుక్ మనం చూసినప్పుడు వీళ్ళు H1 FY26 లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. డ్యూ టు ఆపరేటింగ్ లెవరేజ్ కానీ ఫేవరబుల్ ప్రొడక్ట్ మిక్స్ వల్ల కానీ మనకి మనం చూస్తే Q1 కూడా బాగానే వచ్చింది వీళ్ళ మార్జిన్స్, అండ్ Q2 లో కూడా మనకి బెటర్ గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ మోడరేట్ గా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తే H2 FY26 కానీ FY26 కానీ మోడరేట్ గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి క్యాపెక్స్ ఎక్కువ పెడతారు, ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు కదా, ఈ క్యాపెక్స్ పెట్టడం వల్ల వీళ్ళకి మార్జిన్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే అవుతాయి. కాబట్టి మనం ఫస్ట్ Q1 Q2 బాగుంటుంది, నెక్స్ట్ మళ్ళీ Q3 Q4 మళ్ళీ మార్జిన్స్ అయితే తగ్గుతాయి, FY27 కూడా కొంచెం మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయితే అవుతుంది. మళ్ళీ FY28 నుంచి తర్వాత 2 years తర్వాత నుంచి మళ్ళీ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి, ఎందుకంటే ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ లో వస్తుంది కాబట్టి మనకి ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనకి మెయిన్ థింగ్ ఈ కంపెనీలో మనం చూస్తే వీళ్ళ చాలా ప్రొడక్ట్స్ ఇప్పుడు R&D స్టేజ్ నుంచి వీళ్ళకి ప్రొడక్షన్ ఫేస్ కి అయితే వస్తున్నాయి అనమాట. ఈ ప్రొడక్షన్ ఫేస్ వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి కొన్ని టెక్నాలజీస్ వీళ్ళు ఓన్ గా బిల్డ్ చేసిన కొన్ని ఉన్నాయి, కొన్ని రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అయితే వచ్చాయి అనమాట, కొత్త కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో దట్ ఇప్పుడే వీళ్ళకి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది, అసలైన ప్రొడక్షన్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. సో దట్ ఇవి FY28 నుంచి వీళ్ళకి మంచి ఆపరేషన్ లోకి అయితే వస్తుంది అనమాట. ఈ 2 years లో కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది, అండ్ ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్ తర్వాత కూడా అంటే మంచి ఈ ఆపరేటింగ్ లివరేజ్ కానీ వీటి వల్ల FY28 నుంచి కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ మనం చూస్తే ఇండస్ట్రీ టేల్ విన్స్, మనకి డిఫెన్స్ లో మంచి టేల్ విన్స్ అయితే ఉన్నాయి, మనకి గవర్నమెంట్ అయితే మనకి ఆర్డర్స్ అయితే బిగ్ ఆర్డర్స్ అయితే డిఫెన్స్ కంపెనీస్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. అండ్ వీళ్ళు గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది 2 lakh crore ఆర్డర్స్ అయితే రిలీజ్ చేస్తాం డిఫెన్స్ అని చెప్పి 6 months విత్ ఇన్ నెక్స్ట్ 6 months అదే చెప్పింది. దాంట్లో వీళ్ళు చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట, చాలా మేజర్ మిసైల్ ప్రోగ్రామ్స్ లో కానీ చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని నుంచి పెద్ద ఆర్డర్ విన్స్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట వీళ్ళు. అండ్ మేనేజ్మెంట్ సీ స్ట్రాంగ్ మేక్ ఇన్ ఇండియా మూమెంటం, మేక్ ఇన్ ఇండియా పైన అయితే గవర్నమెంట్ అయితే బాగా ఫోకస్ చేస్తుంది. అండ్ అదే కాకుండా వీళ్ళు కొత్తగా ఇప్పుడు DCPP మోడల్లో గవర్నమెంట్ అయితే DCPP మోడల్లో ఒక గవర్నమెంట్ కంపెనీ ప్లస్ ఒక ప్రైవేట్ కంపెనీ కలిసి అంటే వర్క్ చేయాలని చెప్పి ఒక పాలసీ అయితే తీసుకొచ్చింది, MOD పాలసీ అయితే తీసుకొచ్చింది. దీనిలో మనం చూస్తే అపోలో మైక్రో సిస్టమ్స్ మళ్ళీ BDL తో కలిసి అయితే వర్క్ చేస్తుంది అనమాట కొన్ని ప్రాజెక్ట్స్ కి. వీళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు డిఫెన్స్ వాటిలో మనం చూసినప్పుడు, మనం మిసైల్ అండ్ స్ట్రాటజిక్ వెపన్స్ లో మనం QRSAM మనం చూసినప్పుడు వీళ్ళు 4 క్రిటికల్ సబ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఆన్ బోర్డ్ కంప్యూటర్, నావిగేషన్ సిస్టమ్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్, యాక్చువేషన్ సిస్టమ్స్, ఈ 4 క్రిటికల్ సిస్టమ్స్ అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది డిసెంబర్ లోపు వీళ్ళు ఆర్డర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీటి నుంచి. అండ్ అదే కాకుండా మైన్ సెగ్మెంట్ లో మనం చూసినప్పుడు MIGM ఈ సెగ్మెంట్ లో చూసినప్పుడు దీనిలో ఓన్లీ 2 ఇద్దరే వర్క్ చేస్తారు అనమాట ఈ కంపెనీస్ అయితే, మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి, BDL ఒకటి అనమాట, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. దీని నుంచి మేజర్ ఆర్డర్ విన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. దీనిలో మనం చూస్తే ఇద్దరికి BDL కి 50%, అపోలో మైక్రో సిస్టమ్స్ కి 50% అంటే ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు. ఈచ్ కంపెనీ 2000 crores అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఆర్డర్స్ అని చెప్తున్నారు అనమాట. మన అపోలో మైక్రో సిస్టమ్స్ కి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బిగ్ ఆర్డర్స్ వస్తాయని చెప్పి, అది వన్ ఆఫ్ ద థింగ్ ఇక్కడ నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతుంది. ఇంకొద్ది రోజుల్లో మనం చెప్పలేము, ఈ డిసెంబర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. మనం చూస్తే ఇది ఒకటే కాదు, మన మైన్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్ ఆర్డర్ 2000 crores ఆర్డర్స్. అలాగా ఈ కంటిన్యూస్ గా ఇయర్ మొత్తంలో కూడా మంచి బిగ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్ కనబడుతుంది. మేనేజ్మెంట్ అయితే ఈ ఇయర్ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ అని అయితే చెప్తున్నారు అనమాట.
నెక్స్ట్ మనం చూస్తే మూడ్ మైన్. దీనిలో మనం చూస్తే అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ యొక్క కంపెనీ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. ఇండియాలో ఈ యొక్క కంపెనీకి అయితే ఈ టెక్నాలజీ అయితే ఉంది. ఒక కంపెనీ లైక్ మోనోపోలీ. అండ్ వేరే కంపెనీస్కి రావాలనుకుంటే దీనిలోకి కపుల్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట మేనేజ్మెంట్ అయితే. నెక్స్ట్ మనం చూస్తే ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ అక్విజిషన్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా షేర్ ట్రాన్స్ఫర్లో అయితే ఉందని అప్పుడు చెప్పారు. ఇప్పుడు నాకు తెలిసి కంప్లీట్ అయిపోయిండొచ్చు. నెక్స్ట్ Q1 రిజల్ట్స్ ఇంతవరకు రాలేదు. అంటే నెక్స్ట్ Q2 రిజల్ట్స్ నుంచి వీడు ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ నుంచి యాడ్ అవ్వచ్చు నాకు తెలిసి. రెవెన్యూస్ అయితే యాడ్ అవుతాయి. అది పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూద్దాం అట్లాస్ట్ క్యాలిక్యులేషన్స్ టైంలో. నెక్స్ట్ మనం చూస్తే ప్రాజెక్ట్ కుష్ అన్నారు. దీనిలో వీళ్ళు కొన్ని ఆన్బోర్డ్ సిస్టమ్స్ వీళ్ళు సోలో సప్లయర్ అంట. వీళ్ళు లైక్ వీళ్ళు మోనోపోలీ అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు అనమాట కొన్ని సబ్ సిస్టమ్స్ అయితే. ఇంకా వీళ్ళు చాలా వేరియస్ ప్రోగ్రామ్స్ లో అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. టార్పిడో ప్రోగ్రామ్ లో మనం చూస్తే ఇంకా ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టోర్పిడోస్ లో కానీ అడ్వాన్స్ లైట్ వెయిట్ టోర్పిడోస్ ఇంకా డిస్కస్ చేయాలంటే వీళ్ళు వేరియస్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఉన్నారనమాట. అదర్ ప్రోగ్రామ్స్ బ్రహ్మోస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. డిస్కస్ చేస్తూ వెళ్తే చాలా ఉంటుంది చెప్పాలంటే. అండ్ నావల్ మెరైన్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మనకి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ వాటిలో వీళ్ళు బిడ్డింగ్ అయితే చేశారని చెప్తున్నారు. అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తో కూడా వీళ్ళ కొలాబరేషన్ అయితే ఉంది వీళ్ళకి GRSC తో కానీ. అండ్ కొన్ని అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కదా ఇవి, కొన్ని డిఫెన్స్ రిలేటెడ్ మన ఇండియా సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి వీళ్ళు చాలా వరకు డిస్క్లోజ్ అయితే చేయట్లేదు. కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల, అవి వాటి గురించి డిస్కస్ చేయకూడదు అని చెప్పి వీళ్ళైతే డిస్క్లోజ్ అయితే చేయట్లేదు. మనం చూడాలి అది ఎలా జరుగుతుంది వాటి గురించి. మనకి నెక్స్ట్ డ్రోన్స్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. డిఫెన్స్ డ్రోన్స్ లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే RF బిజినెస్, దీనిపైన టెక్నాలజీ అండ్ R&D వీళ్ళు చేస్తున్నారు. ఇన్ హౌస్ R&D క్యాపబిలిటీ బీయింగ్ బిల్డ్, ఎక్విజిషన్ ప్లాన్స్ మనం ఇది ఉందన్నమాట. ఓకే, ఈ RF కూడా మంచి బిజినెస్ చెప్పాలంటే ఈ డిఫెన్స్ దాంట్లో మంచి క్రిటికల్ టెక్నాలజీస్ అయితే వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే TOT అండ్ లైసెన్సింగ్. ఇది మనం కాన్ఫరెన్స్ కాల్లో నేను విన్నప్పుడు అడిగారన్నమాట, మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీరు DRDO దగ్గర నుంచి తీసుకుంటారు కదా, DRDO దగ్గర నుంచి టెక్నాలజీ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట కొన్ని వాటిపైన. అండ్ ఈ టెక్నాలజీ తీసుకున్నందుకు మీరు ఏమైనా రాయల్టీ పే చేయాలా DRDOకి అని అడిగినప్పుడు లేదు, రాయల్టీ కాదు లైసెన్సింగ్ ఫీ అయితే పే చేయాలని అయితే వీళ్ళు చెప్పారు. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఒకరే ఉన్నారు కొన్ని సెగ్మెంట్స్ లో, కాబట్టి లైసెన్సింగ్ ఫీ అయితే వీళ్ళు పే చేయాలి, మనకి రాయల్టీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రీసెంట్ టైమ్స్ అయితే వస్తున్నాయి కదా, దీనికి సపరేట్ ఎక్స్పోర్ట్ టీమ్ పెట్టారా అని అడిగినప్పుడు లేదు, డెడికేటెడ్ టీమ్ అయితే లేదు ప్రెసెంట్ అయితే. కొన్ని అయితే ఎక్స్పోర్ట్ సేవ్ చేస్తారంటే మైన్స్ కానీ, ఏరియల్ బాంబ్స్, సబ్మెరైన్ బాంబ్స్ కానీ, కామికజే బోట్స్ సంథింగ్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వీళ్ళైతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే వీళ్ళు DRDO దగ్గర నుంచి క్లియరెన్స్ కానీ లైసెన్సింగ్ అయితే రావాలి అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వీళ్ళ ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే తగ్గించారు రీసెంట్ టైమ్స్ 37% కి రెడ్యూస్ అయితే అయింది. ఇది FY26 లో 0 అయితే చేస్తాము మొత్తం, అంటే ప్లెడ్జ్ అయితే తీస్తామని అయితే మేనేజ్మెంట్ అయితే చెప్పింది, ప్రీవియస్లీ చెప్పింది, అదే గైడెన్స్ అయితే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని అంటే ఎంత డ్యూరేషన్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని అడిగినప్పుడు వీళ్ళు అంటే చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కదా, దీనిలో డిఫరెంట్ అంటే 4 months నుంచి కొన్ని 15 months కూడా టైం పట్టొచ్చు, డిఫరెంట్ అయితే ఉంటాయని అయితే వీళ్ళు చెప్పారు మేనేజ్మెంట్ అయితే. అండ్ నెక్స్ట్ మన ఇండస్ట్రీ చూస్తే మనకి ప్రైవేట్ కంపెనీస్, మెయిన్ గా డిఫెన్స్ కంపెనీస్ దాంట్లో వీళ్ళు మేనేజ్మెంట్ 30+ CAGR తో గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ప్రైవేట్ కంపెనీస్ అనేది అయితే చెప్తున్నారు. మెయిన్ గా ఈ MODs వల్ల అంటే ఒక PSU కంపెనీ ప్లస్ ఒక ప్రైవేట్ కంపెనీ కలిసి వర్క్ చేయాలనే దాంతో ఈ ప్రోగ్రామ్ వల్ల మంచి అడ్వాంటేజ్ అయితే వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనిలో అంత ఈజీ కాదు టెక్నాలజీ కానీ కెపాసిటీస్ కానీ అంటే రావడం అనేది అయితే చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు, వీళ్ళు టెక్నాలజీస్ కానీ కొన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ జరిగాయి, కాబట్టి ఈ సెగ్మెంట్ లో వీళ్ళు అయితే మంచి నీష్ ప్లే అయితే వీళ్ళు చేయబోతున్నారు. ఓవరాల్ గా మేనేజ్మెంట్ టోన్ చూసినప్పుడు FY26 ఇట్ ఈస్ అన్ గేమ్ చేంజర్ అని చెప్తున్నారు అనమాట, గేమ్ చేంజింగ్ ఇయర్ అనమాట వీళ్ళకి. అండ్ ఈ December 2025 లోపల ఇంకా మేజర్ ఆర్డర్ విన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ కూడా వీళ్ళు అంటే ఎక్వైర్ చేశారు కదా, ఇది ఎలా చేస్తారు అనేది కొంచెం కన్సర్న్ అయితే ఉంది అందరికీ మార్కెట్ లో. ఇది వీళ్ళు కాన్ఫిడెంట్ గా అంటే బెటర్ గా అంటే చేస్తాము, సక్సెస్ఫుల్ ఇంటిగ్రేషన్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. మన కంపెనీ రీసెంట్ అప్డేట్స్ మనం చూసినప్పుడు అపోలో మైక్రో సిస్టమ్స్ సైన్స్ MOU విత్ సైబర్ సెన్షియల్ అండ్ జూమ్ టెక్నాలజీస్ వీళ్ళతో అంటే MOU సైన్ చేశారు. వీళ్ళు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పి రీసెంట్ గా 2 days బ్యాక్ అయితే వచ్చిందనమాట అపోలో మైక్రో సిస్టమ్స్ రీసెంట్ అప్డేట్ అయితే. అండ్ దానికన్నా ముందు మనం చూసినప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ అయితే వీళ్ళు DRDOతో వీళ్ళు ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్, మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అయితే వచ్చింది, అది పాజిటివ్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ అదే కాకుండా ఇంకొకటి US కంపెనీతో, మన US బేస్డ్ కంపెనీ మనం చూస్తే డైనమిక్ ఇంజనీరింగ్ కంపెనీతో MOU అయితే సైన్ చేశారు. దీనిలో వీళ్ళు రాకెట్ మోటార్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. అంటే వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ US కంపెనీ దగ్గర ఉన్న టెక్నాలజీ వీళ్ళైతే తీసుకుంటున్నారు. అండ్ ఈ రాకెట్ మోటార్స్ అయితే వీళ్ళు BM-21 గ్రేడ్ వీళ్ళైతే తయారు చేస్తారని చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే, మనకి చాలా కంపెనీస్కి అయితే ఉండదు కదా టెక్నాలజీ, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఇండియాలో వన్ కంపెనీ అవుతుంది. ఫ్యూచర్ లో వీళ్ళు రాకెట్ మోటార్స్ కానీ వీళ్ళు తయారు చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్
మన ఇండియా యూసేజెస్కే కాదు, ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ కూడా చేసే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా మేజర్ మనకి ప్లే చేస్తుంది ఈ కంపెనీస్కి అయితే. మనం రీసెంట్ ఎక్విజిషన్ మనం చూసినప్పుడు ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ వీళ్ళు జిఓసిఎల్ నుంచి వీళ్ళు బై చేశారు. వీళ్ళు ఈ కంపెనీని అయితే ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ 107 crores అయితే వీళ్ళు బై చేశారు. అది మనం చూసినప్పుడు వీళ్ళు మెయిన్ గా వీళ్ళు ఉన్నది ఎలక్ట్రానిక్స్ పైన వీళ్ళైతే ఉన్నారు కదా, వీళ్ళు అపోలో మైక్రో సిస్టమ్స్. అండ్ ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ మనం చూస్తే ప్రొపల్షన్స్, వార్ హెడ్స్ వీటిపైన అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎక్స్ప్లోజివ్స్ పైన ఈ రెండు అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లాగా అవుతుంది అనమాట వీళ్ళకి. ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల టోటల్ గా ఎండ్ టు ఎండ్ కంప్లీట్ వెపన్ సప్లయర్ అయితే వీళ్ళైతే అవుతారు. ఇంటిగ్రేషన్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల డెఫినెట్లీ ఈ కంపెనీకి అయితే అడ్వాంటేజ్ అయితే చెప్తున్నారు. ఓకే, వన్ థింగ్ మనం ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ మనం చూసినప్పుడు పాస్ట్ హిస్టరీలో లాస్ట్ 3 years నుంచి FY23, FY24, FY25 లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ -2 crores, -3 crores లాగా మనం చూడొచ్చు. FY22లో మనకు కొంచెం పాజిటివ్ వచ్చింది 23 crores, కానీ లాస్ట్ ఇయర్స్ నుంచి అయితే కంపెనీ అయితే స్ట్రగుల్ అవుతుంది. రెవెన్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. మనం చూస్తే రెవెన్యూస్ ఫాలో అవుతున్నాయి, మనకి మనకి ప్రాఫిట్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. మనకి ఎందుకు మేనేజ్మెంట్ ఏం చెప్పారు అంటే మనం చూద్దాం. ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ మేనేజ్మెంట్ ముందు ప్రీవియస్ మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే ఈ ఇండస్ట్రీలో మనం చూస్తే హై వోలటాలిటీ అయితే ఉంది, బాగా హై వోలటాలిటీ ఉంది. అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్ పెరిగిపోయారు. మెయిన్ గా రా మెటీరియల్ ప్రైజెస్ వాళ్ళకి అంటే బాగా పెరగడం వల్ల వీళ్ళైతే లాసెస్ చూస్తున్నారు అనమాట. అండ్ చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా ఎంటర్ అవుతున్నాయంట ఈ బిజినెస్ లో, ఈ ఎక్స్ప్లోజివ్ బిజినెస్ లో. కానీ ఇట్ ఈస్ నాట్ కమర్షియల్, అంటే ఇది డిఫెన్స్ రిలేటెడ్ కాదు. ఈ ఎక్స్ప్లోజివ్స్ మనం కమర్షియల్ గా చూసినప్పుడు ఏదైనా మైనింగ్ కానీ రిలేటెడ్ వాటి కోసం యూస్ చేస్తారు కదా, దానికోసం చిన్న చిన్న కంపెనీస్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మన వీళ్ళు ఎక్కువ డిఫెన్స్ రిలేటెడ్ వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే వీళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం వీళ్ళకి డిఫెన్స్ ఆర్డర్స్ ని అయితే వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్. సో దట్ బెటర్ గా ఉండొచ్చు అనమాట ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ ఇక్కడ నుంచి. మనం పాస్ట్ హిస్టరీ చూస్తే ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ అయితే మనకి లాస్ మేకింగ్ కంపెనీ బాలేదు. కానీ ఫ్యూచర్ వీళ్ళు అపోలో మైక్రో సిస్టమ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు బెటర్ గా చేస్తాము అంటే వీళ్ళకి అంటే యూజ్ ఉంటుంది కదా, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కావాలి వీళ్ళు. కాబట్టి వీళ్ళ ప్రాజెక్ట్స్ వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ తో యూస్ చేసినప్పుడు డెఫినెట్ గా బెటర్ గా అవ్వచ్చు. మనం చూడాలి ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ అయితే చేద్దాము. మనం ఈ వాల్యుయేషన్స్ మనకి సస్టైనబుల్ లా కాదని మనం ఒకసారి చూద్దాం. మనకి వీళ్ళు 50% గ్రోత్ లో గ్రో అవుతామని చెప్తున్నారు. ఓకే, వీళ్ళు ఒక్కొక్కసారి చెప్పలేము, కన్జర్వేటివ్ గా కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా గ్రో అవచ్చు, 70-80% లో కూడా గ్రో అవచ్చు, మనం చెప్పలేము. వీళ్ళు చెప్పిన ప్రకారం 50% అయితే తీసుకుందాం. ఓకే, 50% రెవెన్యూ గ్రోత్ చూసినప్పుడు మన క్యాలిక్యులేషన్స్ లో వీళ్ళు అపోలో మైక్రో సిస్టమ్స్ మనకి 843 crores అయితే రెవెన్యూస్ అయితే వస్తాయి మన FY26 లో. అండ్ మన ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ మనం చూస్తే వీళ్ళకి షేర్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. కానీ ఇంకా Q2లో వీళ్ళ రిజల్ట్స్ అంటే దీనిలో ఇంటిగ్రేట్ అవుతాయా లేదనేది ఇంకా తెలియదు మనకి, ఇంకా అట్లీస్ట్ స్టేజ్ అది. ఒకవేళ వచ్చినా కూడా పెద్దగా రాకపోవచ్చు, ఇంకా నెగిటివ్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు చెప్పాలంటే. అండ్ ఒకవేళ H2 నుంచి వీళ్ళకి వచ్చింది అనుకుందాం, అంటే Q3 నుంచి ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ లో వీళ్ళు ఇంటిగ్రేషన్ అయ్యి వీళ్ళకి అంటే రిజల్ట్స్ లో కూడా వీళ్ళ కలిసి వస్తుంది అనుకోండి. అప్పుడు వీళ్ళ రెవెన్యూస్ ఒకవేళ ఎక్కువ గ్రో అవ్వలేదు ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్, ఒక 10% గ్రోత్ లో వీళ్ళు గ్రో అయ్యారు. ఎందుకంటే అపోలో మైక్రో సిస్టమ్స్ అంటే వీళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు కదా, H2 నుంచి అయినా ఈజీగా గ్రోత్ అయితే డెఫినెట్లీ మనం చూస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ తో పాటు అపోలో మైక్రో సిస్టమ్స్ దగ్గర నుంచి కూడా అంటే బిజినెస్ వస్తుంది. కాబట్టి స్లైట్ గ్రోత్ ఒక 10% వేసుకొని మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఒక మనకి ప్యాట్ అయితే 4% పెరుగుతుంది, అంటే మార్జిన్స్ వస్తాయి అనుకుంటే. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కానీ అన్ని తీసేసిన తర్వాత ఒక 4% వచ్చింది అనుకుంటే ఒక 24 crores అయితే వస్తుంది అనమాట ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ నుంచి. అది కూడా అంటే బెస్ట్ కేస్ ఇరానియర్ అనుకోవాలి, చెప్పలేము. అంటే అంటే ఆల్రెడీ లాస్ మేకింగ్ కంపెనీ మనం చూస్తే చెప్పలేము, లాసెస్ కూడా రావచ్చు, పాజిటివ్ కూడా టర్న్ అవ్వచ్చు. మనం బెస్ట్ కేస్ లో వేసుకున్నా కూడా 24 crores అయితే వస్తుంది అనమాట. ఓకే, అలా చూసినప్పుడు ఈపీఎస్ మనం చూస్తే 3.54 crores, నియర్లీ ప్యాట్ 108 crores అయితే వస్తుంది. దగ్గర మనకి 80-90% గ్రోత్ లో మనం చూడొచ్చు అనమాట. ఓవరాల్ మనకి ప్రెసెంట్ అయితే FY25 57 crores ఎంత ఉండింది, 57 crores రైట్, 57 crores దగ్గర ఉంది. నాకు తెలిసి మంచి గ్రోత్ లో గ్రో అవుతారు ఒకవేళ ఐడియల్ ఎక్స్పోజర్స్ బెటర్ గా చేస్తే. అప్పుడు మనకు 1 year ఫార్వర్డ్ పీ చూసినా కూడా 97, చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే 97. 1 year ఫార్వర్డ్ పీ కూడా 97 అయితే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు 97 పీ ఉందంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి కంపెనీస్ కి మంచి అంటే టెక్నాలజీస్ ఉన్నాయి, నీ సెగ్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, హై ఎంట్రీ బ్యారియర్స్, కాబట్టి 97 తీసుకోవచ్చు. కానీ 1 year ఫార్వర్డ్ పీ కూడా 97 ఉంది. ఆఫ్టర్ దిస్ ఈ గ్రోత్ వచ్చిన తర్వాత కూడా అంటే ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది. దట్ టు మనం ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం 24 crores వస్తుందా రాదా అని మనం ఇంకా చెప్పలేము. నెగిటివ్ కూడా రావచ్చు. ఒకవేళ నెగిటివ్ గానీ వచ్చింది అనుకోండి, ఈ అంటే ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ కంబైన్ అయ్యి వస్తుంది కాబట్టి నెంబర్స్, ఇలా ఓవరాల్ మార్జిన్స్ కూడా తగ్గుతాయి. ఓవరాల్ మార్జిన్స్ అంటే కన్సాలిడేటెడ్ నెంబర్ లో మార్జిన్స్ తగ్గుతాయి. ఒకవేళ లాస్ వచ్చింది అనుకుంటే ప్యాక్ట్ కూడా తగ్గుతుంది. అప్పుడు కానీ ఇంపాక్ట్ అయితే సివియర్ గా ఉంటుంది. అప్పుడు స్టాక్ అంటే ఇన్వెస్టర్స్ స్టాక్ అయ్యి డెఫినెట్ గా స్టాక్ అయితే సెల్లింగ్ అయితే జరుగుతుంది. అప్పుడు స్టాక్ పడే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అప్పుడు నెక్స్ట్ FY27 కి ప్రొజెక్షన్స్ మనం చూసినప్పుడు సేమ్ 50% గ్రోత్ అన్నారు కదా, అప్పుడు వీళ్ళు ప్యాట్ 127 crores వస్తుంది. ఒక ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ నుంచి కొంచెం బెటర్ గా గ్రోత్ వచ్చింది, 20% గ్రోత్ లో వీళ్ళు గ్రో అయ్యారు.
బికాస్ మనం తెలుసు కదా ఈ ఇంటిగ్రేషన్ వల్ల. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంకా 4% పెట్టుకున్నాను. 4% పెడితే ఒక 29 crores అయితే వస్తుంది. అప్పుడు మన ఫార్వర్డ్ పీ చూసినా కూడా 2 years ఫార్వర్డ్ పీ 67 అయితే వస్తుంది అనమాట. 67 స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, కానీ 2 years ఫార్వర్డ్ పీ ఇది 67 అనేది. అంటే మన షేర్ ప్రైస్ ఇక్కడే ఉండి అంటే 344 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉండి 2 years అసలు మూవ్ కాకుండా ఉంటే స్టాక్ ప్రైస్, అప్పుడు కూడా మన వీళ్ళ గ్రోత్ కూడా ఇంత వీళ్ళు చెప్పినట్టు గ్రోత్ ఉన్నా కూడా 67 ఫార్వర్డ్ పీ అయితే ఉంటుంది అనమాట. మనం ప్రాక్టికల్ గా మనం చూస్తే డెఫినెట్లీ వాల్యుయేషన్స్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది చెప్పాలంటే స్టాక్ అయితే. అంటే వీళ్ళు ప్రొజెక్షన్స్ తో పాటు మనం చూస్తే మనకైతే హై వాల్యుయేషన్స్ చెప్పొచ్చు. మన ఎక్స్ట్రాడినరీ సంథింగ్ జరిగితే కానీ మనకి వాల్యుయేషన్స్ అయితే సస్టైనబుల్ కాదు. వీళ్ళ ఎక్స్ట్రాడినరీ మన గ్రోత్ వీళ్ళు చూస్తే కానీ అది ఎవరు చెప్పలేము. ఇది చెప్పాలంటే 50-50 లాగా ఉంది. ఐడియల్ ఎక్స్పోజర్స్ సబ్సిడీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇంకా క్వశ్చన్ మార్క్ చెప్పాలంటే. ఈ వాల్యుయేషన్స్ అన్ని చూస్తే మాత్రం డెఫినెట్లీ సెల్ చేయాలని అయితే అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సస్టైనబుల్ థింగ్. సెల్ చేయాలి స్టాక్ అయితే ఇంత అంటే స్టాక్ పెరిగిపోయిన తర్వాత సెల్ చేయాలైతే అనిపిస్తుంది. కానీ ఇంకొన్ని థింగ్స్ మనం చూసినప్పుడు స్టాక్ కంపెనీలో మేజర్ ఆర్డర్ విన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంథింగ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది కంపెనీలో. మనకి 2000 crores మనకి వస్తుందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ఆర్డర్ అది ఒకటే. ఇంకా మల్టిపుల్ ఆర్డర్స్ కూడా వీళ్ళు ఇంకా బిడ్ చేస్తున్నారు వేరే వాటిలో కూడా, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లో. ఇంకా 1 by 1 ఆర్డర్స్ అయితే మనం కంటిన్యూస్ గా నెక్స్ట్ 1-2 years లో మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు కెపాసిటీస్ కూడా బాగా పెంచుతున్నారు. సంథింగ్ వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, నీష్ సెగ్మెంట్ లో జరుగుతుంది. మంచి న్యూసెస్ అయితే జరుగుతున్నాయి. ఇలాంటి అంటే ఇప్పుడు న్యూస్ వచ్చినప్పుడు ప్రతిసారి పెద్ద పెద్ద ఆర్డర్ విన్స్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ లో మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది చూడొచ్చు. కానీ రిస్క్ ఉంది, మనకి పాజిటివ్ రెండు ఉన్నాయి అనమాట. మనకి వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, మనం ఎవరు కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో చెప్పాలంటే. ఇంకా వన్ థింగ్ చెప్పాలంటే డిఫెన్స్ సెగ్మెంట్ లో మనకి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ప్రాజెక్ట్స్ కానీ మన డిలేస్ జరుగుతుంటాయి, చాలా డిలేస్ కానీ పేమెంట్ డిలేస్ జరుగుతుంటాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే అంటే పేమెంట్స్ కానీ డిలేస్ జరుగుతుంటాయి. కాబట్టి లాంగ్ వర్కింగ్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కొంచెం నెగిటివ్స్ చెప్పాలంటే డిఫెన్స్ సెగ్మెంట్ లో. దట్ టు క్యాపెక్స్ హెవీ చెప్పాలంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా వీళ్ళకి రిక్వైర్మెంట్ అయితే చాలా కావాలి చెప్పాలంటే. అండ్ దే ఆర్ ఇన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్ చెప్పాలంటే. ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అంటే ఎవరు చెప్పలేము స్టాక్ ప్రైస్ గురించి. ఎందుకంటే బిగ్ ఆర్డర్స్ విన్స్ వస్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ పెరగచ్చు, లేకపోతే రిజల్ట్స్ Q2 రిజల్ట్స్ ఐడియల్ ఎక్స్పోజర్స్ వస్తే బాగుంటుంది, లేకపోతే స్టాక్ పడిపోతుంది. మల్టిపుల్ ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయి. మనం ఎవరు ఒక హ్యూమన్ బీయింగ్ ఎటువంటి అనలిస్ట్ కానీ ఎవరు చెప్పలేని స్థితిలో ఉంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ప్రెసెంట్ అయితే. సో దట్ మనం ఎవరైనా హోల్డ్ చేసేవాళ్ళు మరీ అంటే అగ్రెసివ్ గా థింక్ చేసేవాళ్ళు, బాగా అగ్రెసివ్ గా డిఫెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఓవర్ పీరియడ్. డెఫినెట్లీ వీళ్ళకి మంచి గ్రోత్ 30% CAGR తో వీళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్ని. డెఫినెట్లీ ఫ్యూచర్ అయితే బాగుంది. కానీ వాల్యుయేషన్స్ ఒకవేళ హైలో ఉండిపోతే, హైగా ఉంటే 116 అలా ఉంటే స్టాక్ ప్రైస్ ఒక 1 year అలా కన్సల్టేషన్ ఫేస్ లో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఎంత గ్రోత్ ఉన్నా కూడా మన అంత హై వాల్యుయేషన్స్ అయితే సస్టైనబుల్ కాదు కదా, కన్సల్టేషన్ ఫేస్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మరీ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయండి, పొజిషన్స్ అయితే హోల్డ్ చేయండి. ఒక 10 years వరకు అంటే ఒక 5 years వరకు హోల్డ్ చేసినా కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ చూసే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. మనకి ఇండస్ట్రీ టైల్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి సూపర్ గా ఉంది చెప్పాలంటే. ఒక 5-10 years హోల్డ్ చేస్తే డెఫినెట్లీ మల్టీ బ్యాగర్స్ చూడొచ్చు. లేదు షార్ట్ టర్మ్ లో ఏమైనా పెయిన్ చూడొచ్చు అనే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని అంటే మీ ప్రాఫిట్స్ తీసేసుకొని కొంచెం 50% హోల్డ్ చేయడం కానీ అలా చేసినా కూడా ఒక బ్యాలెన్స్డ్ వ్యూలో అయితే ఉంటుంది అనమాట. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ వ్యూలో 50% హోల్డ్ చేసి 50% అయితే తీయచ్చు. దట్ ఈస్ మై ఒపీనియన్ చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. ఇంకొక సెమీ కండక్టర్ స్టాక్ ఒకటి మీతో డిస్కస్ చేయాలి. మంచి వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది అండ్ కంపెనీ కూడా మంచి అంటే గ్రోత్ యాంటిసిపేట్ చేస్తుంది అండ్ స్టాక్ ప్రైస్ కూడా మంచి మూమెంటం లో ఉంది చెప్పాలంటే. ఆ స్టాక్ గురించి నెక్స్ట్ వీడియో అయితే మీకు చేస్తాను నేను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఏదైనా మంచి స్టాక్స్ ఏదైనా ఉన్నప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.